అందరికీ నమస్కారం. గౌడ సంఘీయులందరికీ, చెట్టుబజ్జి సంఘీయులందరికీ కూడాను మరి ముఖ్యంగా చక్కటి ఆలోచన. స్వతంత్ర దినోత్సవం రోజున గౌడ చెట్టుబజ్జి సంక్షేమ సంఘం తరఫున మరి ఇక్కడ జెండా వందన కార్యక్రమానికి మన నంగెడ్డ కొండ గారు ఆధ్వర్యంలో ఆయన టౌన్ ప్రెసిడెంట్గా మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి ముఖ్యంగా 79 సంవత్సరాల స్వతంత్రం దినోత్సవం జరుపుకుని 80లో అడుగు పెడుతున్నటువంటి ఆగస్టు 15వ తారీఖు మనకి స్వతంత్రం వచ్చిన రోజు. ఈ రోజున దేశం అంతా కూడా మువ్వన్నెల జెండాతో వికసిస్తూ చక్కటి హడావిడి చేస్తూ మరి వాళ్ళ రోడ్డు అసలు ఖాళీ లేదు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా జెండాలు పుచ్చుకుని ఎంత రష్గా తిరుగుతున్నారంటే అంత చక్కగా మరి దేశభక్తి అలాగ కొనియాడాలని పిల్లల దగ్గర నుంచి దేశభక్తి కలగాలని మరి తప్పకుండా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి ఆగస్టు 15 కొంతమంది తెలగపోవచ్చు, కొంతమంది చిన్నపిల్లలు చిన్నవాళ్ళందరికీ కూడా ఎంతోమంది త్యాగధనుల కృషి ఫలితమే ఇవాళ మనకి స్వతంత్రం వచ్చి మనం ఈ రకంగా స్వతంత్ర భారతావనిలో మనం జీవిస్తున్నాం అనేది ఒకసారి గ్రహించాలి. ఆ భారత ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలంలో మనవాళ్ళు కూడా ఉండటం, అలాగే మన సంఘీయులు కట్ట వెంకన్న గారు ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ఆయన మనం ఎప్పుడూ కూడా ఎంతో గౌరవంగా చూసుకునేవాళ్ళం. మరి మా సంఘీయుల్లో కూడా ఒక వ్యక్తి స్వతంత్రం కోసం పోరాడారు అని చెప్పుకుంటా చాలా గర్వంగా ఉంది. ఇలాగా ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలం అనేది మనం మర్చిపోకుండా మరి ఈ రోజున మనం ఈ వేడుకను జరుపుకుంటున్నాం. ఆ వేడుక వాళ్ళందరినీ తలుచుకునే మరి నిజంగా మన సంఘీయుల్లో మన గౌడ కమ్యూనిటీ హాల్ కాడ పెట్టడానికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే కట్ట వెంకన్న గారు. ఆ మహానుభావుడు మరి మనకి ఖచ్చితంగా మన కులం నుంచి మరి పోరాటం చేసి భార్య బిడ్డలను వదులుకుని ఆయన జైలు కూడా అనుభవించడం జరిగింది. ఆయన స్ఫూర్తితోని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసాం. 80వ సంవత్సరం స్వాతంత్ర దిన వేడుకలు చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌడచెట్టుపల్లి సంఘం బిల్డింగ్ దగ్గర మరి కొత్తగా ఎన్నిక చేసిన నంగెడ్డి కొండ కానీ, అలాగే దొంగ నాగబాబు కానీ, అలాగే బొక్కసీని కానీ, అలాగే అంగరప్రసాద్ కానీ ఇలా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగధనుల ఫలితమే ఈ రోజున మనం ఇక్కడ ఆనందంగా ఉంటున్నాం. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించి మనం ఎంతో ఓర్పుగా సహనంగా ఉండబట్టి వీళ్ళతో ఎంతకాలం మనం ప్రయాణం చేయాలని ఎదిరించాలనే ఉద్దేశంతో ఆ రోజున 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి కాడ మనం స్వతంత్రం రావడం జరిగింది. మరి ఈ స్వతంత్ర సమరంలో మరి మా నాన్నగారు కట్ట వెంకన్న గారు కూడా 1943లో బళ్ళారి అలీగారు కారాగారానికి వెళ్ళి 1947 స్వతంత్రం వచ్చింది ఆయన రిలీజ్ అయ్యాడు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా ఈ ఏరియాలో బాగా అందరికీ సిద్ధుడు. అయితే ఆయన హోమియోపతి వైద్యం చేసేవారు ఆయన. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఏఎంసీ చైర్మన్ గారు కానీ మన సంఘీయులందరూ కూడా చక్కగా కార్యక్రమం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో కూడా మరి మా నాన్నగారిని తెలుసుకున్నందుకు ముఖ్యంగా ఏఎంసీ చైర్మన్ గారికి నా అభిమానులు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా కష్టపడి మనం చేసే పని ఏదైనా రేపు పొద్దున్న ప్రతిఫలం ఉంటుంది. అలాగే మా నాన్నగారు కష్టపడి చేశారు. అలాగే జనవరి 26 మళ్ళీ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలెడతాం మేము. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన సంఘీయులందరికీ కూడా మరి భవిష్యత్తులో ఇంకా గ్రాండ్గా చేద్దాం. నెక్స్ట్ 2027లో ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ఈ సంఘీయులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 79 పూర్తి చేసిన 80లో అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా మాకు చెప్పవలసింది ఏంటంటే మా గౌడ సంఘ తరపున ఈ సంవత్సరం మొదటగా ప్రారంభించాం. ఈ జెండా అక్కడ వందనం చేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇంతకంటే ఇంకా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాం. మన గౌడ సోదరులందరూ వచ్చి ఈ జెండా వందనంలో పాల్గొనడం అందరికీ ఆనందకరం. అలాగే మా పెద్దలు బల్లా వెంకటరావు గారికి, కట్ట రవి గారికి వీళ్ళకి ఈ ప్రోగ్రాం సెట్ చేసి ఇలా చేసుకోవాలని వీళ్ళు చెప్పడం, ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం, ఈ సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన ప్రోగ్రాం ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేయాలని, ఇంతకంటే ఇంకా గ్రాండ్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80 సంవత్సరాలు అడిగెడుతున్నా
స్వతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా ఈరోజు దేశ ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఆగివీడులో మా గౌడ చెట్టిపల్లి సంఘం ఆధ్వర్యంలో తొలిసారిగా జెండా వందనం చేయడం మొదటిసారి. అలాగే మా కమిటీ సభ్యులు అందరూ, మా పెద్దలు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.